తెలంగాణ అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు బిగ్ షాక్ తగిలింది. ఆమె వద్ద ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది. విధుల నుంచి ఆయన తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొండ సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా సుమంత్ జాయిన్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగు చూసిన దొంగోట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగోట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ గెలవాలనుకుంటుందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో దొంగోట్ల నమోదుపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దొంగోట్లపై ఎన్నికల కమిషన్కు ఆధారాలు ఇచ్చి చర్యలు తీసుకోమని కోరితే 24 గంటలైనా ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కోరినా ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. ఇదెక్కడ ఎన్నిక అని న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టున్నారు. దీపావళి తర్వాత జిల్లాల యాత్రను కవిత ప్రారంభించనున్నట్లు సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత యాత్ర చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన యాత్రకు సంబంధించిన పోస్టర్ను కవిత విడుదల చేయనున్నారు. అయితే కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.